హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా చారు అండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం చాలా ఈజీగా అయిపోతుంది. ఈ టమాటా రసం చేయడానికి ముందుగా 1/2 కేజీ టమాటాలను ఉడకబెట్టి రసం తీసి పెట్టుకోవాలండి. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మిర్చికి. మళ్ళీ రసం వేసాక ఇంకొంచెం వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టమాటా రసం వేసేసుకుందాం. నేను ఇలా 1/2 కేజీ టమాటాలను ఉడకబెట్టి రసం తీసుకెళ్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. మళ్ళీ టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. దీన్ని మంచిగా మసలనివ్వాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. టమాటా ఉడకబెట్టి రసం తీసి పెట్టుకుంటాం కదా, తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చారు మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ మరిగితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మంచిగా మరుగుతుందండి. ఒకవేళ టేస్ట్ చేసి ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసేసుకోవాలి. అంటే టమాటా చారు రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడివేడిగా టమాటా చారు రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.